వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకం రహస్యాలను అన్వేషించే తన ప్రయాణంలో ప్రతి అడుగు ఆసక్తికరమైన కొత్త విషయాలను తెస్తోంది. పుస్తకం ఉన్నతమైన రహస్యాలను ప్రకటించడానికి కొన్ని సంకేతాలను చూపించినప్పటికీ వాటి అసలు అర్థం పూర్తిగా స్పష్టంగా లేదు. రమణ సహకారంతో రఘు పుస్తకంలోని కొన్ని భాగాలను డీకోడ్ చేయగలిగాడు. కాని సంకేతాల వెనుక దాగిన మర్మాలు ఇంకా అనేక అనుమానాలను లేవనెత్తాయి. ఈ సమయంలో రమణ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. రఘు, ఈ పుస్తకం కేవలం భౌతిక విషయాలను మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతకు కూడా సంబంధించినదిగా అనిపిస్తోంది. నువ్వు ఒక ఆధ్యాత్మిక గురువుని కలవడం వల్ల దాని వెనుక ఉన్న మరింత లోతైన అర్థాలను తెలుసుకోవచ్చు. రమణ మాటలు వినగానే రఘు ఆలోచనలో పడ్డాడు. తన గ్రామం పక్కన ఉన్న కొండ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు ఉంటారని అతనికి తెలుసు. ఆ గురువు గురుదేవ్గా ప్రసిద్ధుడు, అనేక భక్తుల ఆశ్రయం పొందిన వ్యక్తి. అతను భౌతిక మరియు ఆధ్యాత్మిక సమస్యలపై వెలుగు ప్రసరించే నిపుణుడు. గురుదేవ్తో మాట్లాడితే ఈ పుస్తకంలోని రహస్యాలను మరింత అర్థం చేసుకోవచ్చేమో అని రఘు భావించాడు. తదుపరి రోజు రఘు గురుదేవును కలవడానికి ఒక సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరాడు. ఆ గురువు నివసిస్తున్న ప్రదేశం పచ్చటి కొండల మధ్య ఉన్న ఒక చిన్న ఆశ్రమం. రఘు అక్కడికి చేరుకున్నప్పుడు ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణం అతనిని ఆకర్షించింది. అక్కడ ఉన్న శాంతి, విశ్రాంతి వాతావరణం అతని ఆత్మకు ఒక కొత్త శక్తిని అందించినట్టుగా అనిపించింది. ఈ ప్రదేశంలోనే నా ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు అని రఘు తనలో అనుకున్నాడు. ఆ ఆశ్రమంలో ప్రవేశించిన రఘు అక్కడి శిష్యుల ద్వారా గురుదేవును కలిసే అవకాశాన్ని పొందాడు. గురుదేవ్ ఒక సాధారణ దుస్తుల్లో చాలా శాంతిగల వ్యక్తిగా కనిపించాడు. అతని కళ్లలో ఉన్న లోతైన జ్ఞానం, అతని మాటల్లోని సౌమ్యత్వం రఘుకు అతనిపై విశ్వాసాన్ని కలిగించాయి. గురుదేవ్, నా పేరు రఘు. మా కుటుంబంలో ఉన్న ఒక పాత పుస్తకం గురించి మీతో మాట్లాడడానికి వచ్చినాను అని రఘు అడిగాడు. గురుదేవ్ నవ్వుతూ, రఘు, ప్రతి పుస్తకం ఒక కథ. కొన్ని పుస్తకాలు మనకు స్పష్టమైన విషయాలను చెబుతాయి. కాని కొన్ని పుస్తకాలు మన గుండెల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను దాచిపెడతాయి. నీ పుస్తకం ఏమి చెబుతోంది అని ప్రశ్నించాడు. రఘు తన వెంట తెచ్చుకున్న పుస్తకాన్ని గురుదేవ్ చేతికి ఇచ్చి అందులో ఉన్న రహస్య సంకేతాల గురించి వివరించాడు. గురుదేవ్ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా తిరగేశాడు. ప్రతి పుటను పరిశీలిస్తూ అతను తన కళ్లను మూసుకుని ఒక క్షణం ధ్యానం చేశాడు. ఈ పుస్తకం సాధారణమైనది కాదు అంటూ గురుదేవ్ మెల్లిగా చెప్పాడు. ఇది కేవలం రాతలు కాదు, ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా కలిగి ఉంటుంది. ఆ మాటలు రఘులో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. ఇందులోని సంకేతాలు నా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను సూచిస్తున్నాయి. కానీ వాటి పూర్తి అర్థం నాకు స్పష్టంగా తెలియడం లేదు అని రఘు చెప్పాడు. గురుదేవ్ పుస్తకంలోని కొన్ని అక్షరాలను గమనించి వాటిని అన్వేషించడం ప్రారంభించాడు. ఈ అక్షరాలు ఒక ప్రాచీన భాషల మిశ్రమం అని అతను వివరించాడు. కాని ఇవి కేవలం భౌతిక విషయాలను మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మికతను కూడా సూచిస్తాయి. మీ పూర్వీకులు ఈ పుస్తకాన్ని రూపొందించి దానిలో ఒక సున్నితమైన సందేశాన్ని దాచినట్టు అనిపిస్తోంది. ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడంలో గురుదేవ్ రఘుకు సహాయం చేయడం ప్రారంభించాడు. అతను పుస్తకంలోని కొన్ని సంకేతాలను అనువదించి వాటి వెనుక దాగిన గాథలను వివరించాడు. ఈ పుస్తకం నీ పూర్వీకుల వారసత్వాన్ని మరియు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుందని అనిపిస్తోంది అని గురుదేవ్ అన్నాడు. ఆ సందర్భంగా రఘు తన పుస్తకం వెనుక ఉన్న రహస్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో ఆధ్యాత్మికతకు ఉన్న ప్రాముఖ్యతను గ్రహించాడు. గురుదేవ్, ఈ పుస్తకంలో నా కుటుంబానికి సంబంధించిన ఒక విలువైన విషయం దాగి ఉంది అని నాకు అనిపిస్తోంది. దాని అసలు అర్థం తెలుసుకోవడానికి నన్ను మీరు దారి చూపగలరా అని రఘు అడిగాడు. గురుదేవ్ రఘు ఆత్మసంపత్తిని మరియు అతని సంకల్పాన్ని గమనించి, రఘు, ఈ పుస్తకం నీకు ఒక మార్గదర్శి మాత్రమే. దాని వెనుక ఉన్న రహస్యాన్ని నువ్వు నీలోని ధైర్యంతో, ఆధ్యాత్మిక పరిశోధనతో కనుగొనాలి. మనసు శాంతంగా ఉంచి ఈ పుస్తకం నీకు చెప్పే ప్రతి సంకేతాన్ని ఆలోచనతో అన్వేషించు అని సలహా ఇచ్చాడు.
గురుదేవ్ ఇచ్చిన సూచనల ప్రకారం రఘు పుస్తకంలోని సంకేతాలను మరింత శ్రద్ధగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. గురుదేవ్ అతనికి ప్రాచీన భాషలలోని కొన్ని మౌలిక విషయాలను వివరించి అక్షరాల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక సారాన్ని గుర్తించడం నేర్పించాడు. ఈ పుస్తకం నిన్ను భౌతిక సత్యాల కంటే ఆధ్యాత్మిక సత్యాల వైపు తీసుకెళ్తుంది అని గురుదేవ్ చెప్పాడు. గురుదేవ్ వద్ద గడిపిన రోజులు రఘు మనస్సును ప్రక్షాళన చేసి పుస్తకంలోని సంకేతాలను అర్థం చేసుకోవడంలో కొత్త ఆలోచనలను తెచ్చాయి. ఈ పుస్తకం కేవలం రహస్యాన్ని కనుగొనడం గురించి మాత్రమే కాదు అని రఘు తనలో అనుకున్నాడు. ఇది ఒక కొత్త దారిని చూపిస్తోంది, ఒక కొత్త అర్థాన్ని అందిస్తోంది. గురుదేవ్ మద్దతు రఘుకు అత్యంత ప్రేరణగా మారింది. పుస్తకంలోని అక్షరాల వెనుక దాగిన ఆధ్యాత్మిక సారాన్ని అర్థం చేసుకునేందుకు అతనికి అందించిన మార్గదర్శకత్వం రఘు యొక్క ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి మార్గం చూపింది. గురుదేవ్ ఇచ్చిన జ్ఞానం రఘుకు తన పుస్తకం వెనుక దాగి ఉన్న రహస్యం పట్ల మరింత గౌరవాన్ని, ఆసక్తిని కలిగించింది. ఇలా గురుదేవ్ ఇచ్చిన సూచనలు రఘును ఆ పుస్తకం రహస్యాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు దారితీశాయి. గురుదేవ్ రఘు జీవితంలో ఒక ముఖ్యమైన మార్గదర్శకుడిగా నిలిచాడు. అతనికి పుస్తకం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను అన్వేషించడంలో సహాయపడ్డాడు. గురుదేవ్ ఇచ్చిన దిశానిర్దేశం రఘును తన కుటుంబం, తన పూర్వీకుల వారసత్వం గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రేరణగా మారింది. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.